రాణి ఇందిరాదేవి పాఠశాల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. హీరో విజయ్ దేవరకొండ ప్రభాత్ బేరీ కార్యక్రమం ప్రారంభోత్సవంతో రెండో రోజు ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. మన కొత్త హంగులతో పునర్నిర్మించిన ఆర్ఐడి స్కూల్ను ప్రారంభించారు మంత్రి జూపల్లి విజయ్ దేవరకొండ. అనంతరం విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ ప్రసంగించారు. కొల్లాపూర్ బలం చూసా భవిష్యత్ చూస్తున్నా అన్నారు. ఆర్ఐడి విద్యా సంస్థల్లో మా అమ్మ చదువుకున్నారని చెప్పారు. జూపల్లి రామేశ్వరరావు మంత్రి జూపల్లి స్ఫూర్తిగా విద్యార్థులు చాలా గొప్పగా ఎదగాలన్నారు. విద్యార్థులంతా సూపర్ సక్సెస్ కావాలని చెప్పారు విజయ్ దేవరకొండ. ఆర్ఐడి విజన్ 2050 ఏవీని లాంచ్ చేశారు. ఆ తర్వాత వేర్వేరు యూనివర్సిటీ వీసీలతో ప్యానెల్ డిస్కషన్స్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పైలాన్, సావనీర్ పూర్వ విద్యార్థులకు సన్మానం ఉంటుంది. అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందజేస్తారు. ఆపై మహిళా యూనివర్సిటీ వీసీతో ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రజా వాగ్గేయకారులు అందశ్రీ, జయరాజ్లతో ప్రోగ్రాం ఉంటుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో రెండో రోజు స్వర్ణోత్సవాలు ముగుస్తాయి. వేల మంది పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి అలనాటి జ్ఞాపకాలు పంచుకుంటూ మురిసిపోతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్వర్ణోత్సవాలు సాకారం కావడానికి కారణమైన మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావును పూర్వ విద్యార్థులంతా అభినందిస్తున్నారు. అదే సమయంలో కొల్లాపూర్లో కోహినూర్ వజ్రంలా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు పూర్వ విద్యార్థులంతా. దేశాన్ని కాపాడి సైనికులైన